వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు మీకు ప్రజెంట్ చేసేది మాడ్యూల్ 15కి సంబంధించిన మోడల్ పోర్ట్ఫోలియో పూర్వ ప్రాథమిక విద్యలో సంబంధించింది. ఫ్రెండ్స్, నా ఈ ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా నుంచి వచ్చే ఇన్స్టెంట్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, పూర్వ ప్రాథమిక విద్య పోర్ట్ఫోలియో వ్రాయడానికి ప్రతి పోర్ట్ఫోలియో లాగానే ఇక్కడ కూడా మన పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, నేమ్ ఆఫ్ ది టీచర్, డిజిగ్నేషన్, నేమ్ ఆఫ్ ది స్కూల్, విలేజ్, మండల్, డిస్ట్రిక్ట్, డైస్ కోడ్, ట్రెజరీ ఐడి, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఇవ్వాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మనం నిష్ఠా వారు ఇచ్చిన పోర్ట్ఫోలియో క్వశ్చన్కి సంబంధించిన గైడ్ లైన్స్ని ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఎప్పట్లాగానే దీంట్లో ఇచ్చిన ఉపయోగించవలసిన వివరాలు ఏమిటంటే భావన, ఉపాంశం, గ్రేడు, పూర్వజ్ఞానం, అభ్యసన సామాగ్రి, కీలక ఆలోచనలు, ముందస్తు జ్ఞానం, ప్రారంభ అభ్యసన ఫలితాలు. ఫ్రెండ్స్, ఇక ఈ పూర్వ ప్రాథమిక విద్య బోధనలో సోపానాలు కానీ చూసినట్లయితే ముందుగా ఈ నిష్ఠా వాళ్ళు ఇచ్చిన 8 సోపానాలు మనం కవర్ చేయగలగాలి. ఫ్రెండ్స్, అది 1 భావన, 2 ఉపాంశము, 3వది గ్రేడు, PS1, PS2 ఆర్ PS3, 4 పూర్వజ్ఞానం, నైపుణ్యం, 5వది అభ్యసన సామగ్రి మరియు సన్నాహాలు, 6 కీలక ఆలోచనలు, విషయ అవగాహన, 7 ముందస్తు జ్ఞానం, 8 ప్రారంభ అభ్యసన ఫలితం. ఈ సోపానాలన్నీ కూడా మనం కవర్ చేయవలసి ఉంటుంది. ఫ్రెండ్స్, ముందుగా నేను తీసుకున్న భావన కానీ చూసినట్లయితే విద్యార్థులచే మాతృభాషకు సంబంధించిన అక్షరాలను గుర్తింపు చేయడం నేను తీసుకున్న భావన, అదే అంశం. నేను తీసుకున్న భావనలో ఉపాంశం అంటూ ఏమీ లేదు. ఫ్రెండ్స్, ఇక గ్రేడ్ చూసినట్లయితే నేను ఎంచుకున్న గ్రేడు 2-3కు సంబంధించిన గ్రేడ్ని ఎంచుకోవడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక ఈ పూర్వజ్ఞాన నైపుణ్యాలకు సంబంధించి నేను తీసుకున్న పూర్వజ్ఞానానికి సంబంధించి ఒక కథను చెప్పడం చేయాలి. దానిలో పదాలను, అక్షరాలను పరిచయం చేయాలి. ఇంటి దగ్గర తాను తెలుసుకున్న పదాలను చెబుతూ వాటిలోని అక్షరాలను ముందుగా మనం గుర్తించి తర్వాత వాటిని పిల్లలచే గుర్తింపు చేయాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఈ పూర్వ ప్రాథమిక విద్యలో చూసినట్లయితే వాళ్ళకి కథల ద్వారా బోధన చేయవలసి ఉంటుంది. కథని చాలా స్పష్టంగా చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఒక కథను ఇవ్వడం జరిగింది. అనగనగా ఉల్లిపాయంత ఊరు ఉండేది. ఆ ఊరిలో ముల్లంగంత ముసలమ్మ ఉండేది. ఆ ముసలమ్మ ఒకరోజు పొలం వెళుతూ ఉంటే ఆమెకు వంకాయంత వజ్రం దొరికింది. ఆ వజ్రాన్ని భద్రంగా పట్టుకుని గుమ్మడికాయంత గుడిసెకొచ్చింది. దాన్ని బీరకాయంత బీరువాలో దాచింది. ముసలమ్మ వజ్రాన్ని దాచడం కిటికీలోంచి దొండకాయంత దొంగ చూశాడు. ముసలమ్మ తిరిగి పొలం వెళ్ళిపోయాక ఆ దొంగ బీరకాయంత బీరువాను పగలగొట్టి వంకాయంత వజ్రాన్ని దొంగిలించాడు. ఆ దొంగను ముసలమ్మ చూసింది. వెంటనే పొట్లకాయంత పోలీసుకు వెళ్ళి చెప్పింది. ఆ పోలీసు జీడికాయంత జీప్ వేసుకొచ్చి దొండకాయంత దొంగను పట్టుకున్నాడు. ఆ దొంగను జామకాయంత జైల్లో పెట్టి ఆ జైలుకు తాటికాయంత తాళం వేశాడు. ఈ కథలో చూసినట్లయితే కూరగాయలకు సంబంధించిన పేర్లన్నీ రావడం జరిగింది. ముసలమ్మ, దొంగ, పోలీసు ఇటువంటి పదాలను విద్యార్థి తెలుసుకోవడం జరిగింది. ఫ్రెండ్స్, దీన్ని ఆధారంగా చేసుకుని అభ్యసన సామగ్రి మరియు సన్నాహాలను చూసినట్లయితే వివిధ రకాలైన చార్టులు, బొమ్మలను, ఇంట్లో ఉండే వస్తువులను, పూర్వ ప్రాథమిక కేంద్రాల్లో ఉండే సామగ్రిని ఉపయోగించి ఈ అభ్యసన సామగ్రిని అంతా ఉపయోగించి సన్నాహాలు చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇవి నేను కలెక్ట్ చేసిన చార్టులు, బొమ్మలు, ఈ వస్తువులన్నింటినీ కూడా ఉపయోగించి ఈ చార్టులు, బొమ్మలను ఉపయోగించి నేను బోధనాభ్యసన ప్రక్రియను కొనసాగిస్తున్నాను. ఫ్రెండ్స్, ఇది చాలా జాగ్రత్తగా పరిశీలించండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ కీలక ఆలోచనల విషయ అవగాహనకి వచ్చినట్లయితే పటాలను చూపుతూ ఏమిటి అని ప్రశ్నిస్తూ చెప్పమని అడగాలి. అలాగే వాటి పేర్లు చెప్పగానే అవి ఏ అక్షరాలతో మొదలైనవో చెప్పమనాలి. ఆ అక్షరాన్ని చూపిస్తూ వాటిని చుక్కలతో వ్రాయమనాలి. అమ్మ, ఆవు, ఇల్లు, ఏగ అనే వాటిని వారు చెప్పగలరు. అవి ఏ అక్షరంతో మొదలైనవో చెబుతూ ఆ అక్షరాన్ని వ్రాయాలి.
ఈ విధంగా పిల్లవాడు గుర్తుపట్టగలడు మరియు వ్రాయడానికి ప్రయత్నం చేస్తాడు. విషయాన్ని ఈ విధంగా అవగాహన పరచవలసి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే అమ్మ, అరక, అనాస ఇటువంటి కాయలను కూడా ఆకు, ఆవు, ఆట ఈ పదాన్ని చెప్తూ దానికి సంబంధించిన అక్షరాల్ని చుక్కల ద్వారా దిద్దించడం, చుక్కల ద్వారా వ్రాయించడం జరుగుతుంది. అదేవిధంగా రెండో పటంలో ఇల్లు, ఇటుక, ఈగ, ఈల ఈ రకంగా చేయించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇవి కీలకమైన ఆలోచనలు, విషయాలని వీటిని విద్యార్థుల చేత, పిల్లల చేత ఆ చుక్కల మధ్య నుంచి వ్రాయించడం అది కూడా చేయించవలసి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక తర్వాత ముందస్తు జ్ఞానాన్ని కానీ మనం పరిశీలించినట్లయితే అమ్మ, అద్దం, ఆవు, ఆటో, అరటిపండు, ఆకు, బకెట్ వంటి వస్తువులను పిల్లలు ముందుగానే పరిచయం ఉంటాయి కాబట్టి కనుక వాటి గురించి చెబుతూ అవి ఏ అక్షరంతో మొదలైనవో చెబుతూ వాటిని పరిచయం చేయాలి. దీనికి సంబంధించిన ముందస్తు జ్ఞానమును పరీక్షిస్తూ వాటిని పరిచయం చేయవలసిన అవసరం ఉంది. దీన్ని రాబట్టడానికి చార్టుని, బొమ్మల్ని కూడా నేను ఉపయోగించడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ ఇల్లు, ఇటుక, ఇడ్లీ ఇవన్నీ ఈకి సంబంధించినవన్నీ వాళ్ళు గుర్తించే ముందస్తు జ్ఞానాన్ని పరిశీలించడానికి ఉపయోగపడుతుంది. ఈల, ఈగ, ఏక ఇవన్నీ కూడా ఈకి సంబంధించి దానికి సంబంధించిన అక్షరం కూడా ఇక్కడ పరిచయం చేయడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే అమ్మ, అరటి, అద్దం ఈ రకంగా ముందస్తు జ్ఞానాన్ని పరీక్షించి వారికి ఆ పదాలని పరిచయం చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ప్రారంభ అభ్యసన ఫలితం కానీ చూసినట్లయితే, అంటే మన అభ్యసన అంతా అయిపోయిన తర్వాత ఈ ప్రారంభ అభ్యసన ఫలితంలో వారు ఎంతవరకు ఈ అక్షరాన్ని గుర్తించడం అది చేసేవారు, ఇంతవరకు బోధన చేసిన తర్వాత అభ్యసన ఫలితం ఏ విధంగా ఉంది చూచుటకు, ఇంతవరకు బోధన చేసిన తర్వాత అభ్యసన ఫలితం ఏ విధంగా ఉంది చూచుటకు ఈ విధంగా బొమ్మలతో కూడిన చార్ట్ను ఉపయోగించి ఫలితాలను సరిచూడాలి. అదేవిధంగా ఈ బొమ్మలను గుర్తించి వాటి పేర్లు చెప్పమనడం, అవి ఏ అక్షరంతో మొదలవుతుందో చెప్పమనడం, వాటిని గుర్తించమనడం మరియు అక్షరానికి సంబంధించిన బొమ్మలను జతపరచమనడం, ఈ విధంగా ప్రారంభ అభ్యసన ఫలితాలని సరిచూడడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, చిత్రాలను ఇవ్వడం జరిగింది. ఆవు, ఒంటె, అరటి, ఆకు, ఊయల, ఐసు, అనాస, ఎలుక, ఇల్లు, ఏనుగు అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ దాన్ని ఎదురుగుండా కొన్ని బాక్సులను కూడా ఇవ్వడం జరిగింది. ఈ బాక్సులో అక్షరాన్ని రాయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ అక్షరాన్ని గుర్తించడం, ఇక్కడ అక్షరాలకు సంబంధించిన చిత్రాలతో జతపరచడం, ఇక్కడ ఔ, ఏ అనే అక్షరాలను ఇవ్వడం, దానికి సంబంధించిన పాఠాలను ఇవ్వడం, ఒకదానికోటి జతపరచమనడం జరుగుతుంది. అదేవిధంగా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పటాలను ఇచ్చారు, కింద అక్షరాలు ఇచ్చారు. ఈ అక్షరాలు ఈ అక్షరంతో మొదలయ్యే పటాలు ఏంటి? దీంట్లో ఒంటె ఓతో మొదలవుతుంది, ఔషధం ఔతో మొదలవుతుంది, ఔటు ఔతో మొదలవుతుంది, ఏనుగు ఈ విధంగా జతపరచడం చాలా ఉత్సాహంగా క్రీడా పద్ధతిలో చాలా చక్కగా విద్యార్థులకు ఉంటుంది. ఈ విధంగా ఈ రెండు చిత్రాలని నమూనాగా మీకు అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా నేను ఈ మాడ్యూల్ 15కు సంబంధించి పోర్ట్ఫోలియోని కూర్చొని ఒక మోడల్గా మీకు తయారు చేసి అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా నుంచి వచ్చే ఇన్స్టెంట్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ పైన ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.